గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే పోయిన నెలలో పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వికసిత భారత్ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము, 120 రోజులు పని దినాలు పెంచామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. కానీ చట్టంలో అవేం పొందపరచలేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పుట్టదాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోకుండా ఎప్పుడు పని అడిగితే పెట్టడానికి ప్రధాన ఉద్దేశంగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే మొత్తం 28 రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం 60% పనులు జరిగినటువంటి ఉపాధి కూలీలు దాదాపు 80 లక్షల మంది జాబ్ కార్డు తీసుకొని పని లబ్ధి పొందుతున్నటువంటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ కొత్త చట్టం తెచ్చారు. కొత్త చట్టం అనేది అవసరం లేదు. ఎందుకంటే కొత్త చట్టం వల్ల గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఒరిగేది ఏమీ లేదు. దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఉపాధి కూలీలు వలసలు పోవడానికి వలసలు పెరుగుతాయి. కాబట్టి కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టమే కొనసాగించాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వామా ఆఫీసులు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చినట్టే కలిపి అమలు చేసే వాళ్ళు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? 60% మాత్రమే నిధులు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలని అంటున్నారు. గతంలో అయితే 100 రోజులు పని గ్యారంటీ, కూలీలందరూ కూడా జాబ్ కావాలంటే ఉన్నట్టు కరువు పనుల జాబ్ అంటే కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 100 రోజులు పని గ్యారంటీ పెట్టేవాళ్ళు. ఇవాళ గ్యారంటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనందరూ కూడా చూస్తున్న ఉద్యోగస్తులకు ఒకటి జీతం ఇవ్వాలంటే గగనం అవుతా ఉంది. సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావడం లే. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ చట్టానికి 40% నిధులు వెచ్చించి అమలు చేయడం అనేది ఇదంతా కూడా కళ మాత్రమే. ప్రజలందరూ కూడా కళ మాత్రమే, అంటే కళగా నీళ్లు మిగులుతుంది. అందుకోసం ఇవాళ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ ఎన్డీఏలో కుటుంబంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి అందరూ కూడా ఆలోచించేయాలి. ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, ప్రజల అంటే జీవనగతి అంటే పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ అంటే పథకాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అధికారులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలు అంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. మరి రాబోయే ఎన్నికల్లో మరి ఓటు ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. కొత్తగా వికసిత భారత్ రామ్జీ అనేది పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వలసలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి. ఏదైతే చట్టంగా వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి అంతో ఇంతో ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయో దాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ పేదలకు వ్యతిరేకము, రైతాంగానికి వ్యతిరేకము, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకం అనేది మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ విధానాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి. ఈ దేశానికి ఇవాళ మొత్తం అంతా కూడా ఉత్పత్తిని తయారు చేసే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి వాళ్ళకు పట్టెడు అన్నం దొరుకుతా ఉందంటే అది మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తా ఉంది. దాన్ని రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే దీన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం ఈ పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు కూడా గలం విప్పాలి. లేకపోతే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క దీనిలో మీరు కూడా కొట్టుకుపోవడం అనేది మరి జరుగుతుందని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం.